EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. అండపిండ బ్రహ్మాండాలను దద్దరిల్లేలా చండ ప్రచండంగా అఖండ తాండవం వాడుతున్న ఈ చిత్ర బృందానికి ముందుగా అభినందనలు తెలియజేస్తాను. ఒక పరమోత్కృష్టమైన సందేశం మన భారతదేశంలో, అది ఒక జీవిక. దాన్ని బేస్ చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని యుగాల పాటు అదేమిటంటే అహింస పరమో ధర్మ. కాకపోతే మన దురదృష్టం ఏమిటంటే అహింసా పరమో ధర్మ అన్న వాక్యాన్ని పట్టుకుని జాతి యావత్తు నిర్వీర్యమైపోయింది. దాన్ని ఉత్తేజితం చేయాలంటే దాని రెండో లైన్ కూడా ఉంది. అహింసా పరమో ధర్మ అంటే అహింసని మించిన ధర్మం లేదు, అంతవరకు అందరికీ తెలుసు. కానీ ధర్మానికి సంకటం వచ్చి ధర్మం నాశనం అయిపోతున్నాడు. అప్పుడేం చేయాలి? ధర్మహింస తదైవచ. ధర్మాన్ని కాపాడడానికి మన వాళ్ళు శిరచ్ఛేదం స్వచ్ఛందంగా చేసిన మహానుభావులు ఉన్నారు. సో మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ అఖండలో విశేషం నాకు ఏమనిపించిందంటే, దివాణి అంటే రెండు కలిసి, ఒక దేశము ఆధ్యాత్మికత, దేవుడు దేశము పెనవేసుకుని ఒక ఉత్కృష్టమైన సందేశాన్ని ప్రపంచానికి అందించారు. అది నాకు చాలా గొప్ప. ఎందుకంటే ప్రతి సినిమా చేసినందుకు చివరికి అన్యాయం నశిస్తుంది, ధర్మం జయిస్తుంది అని వచ్చిన క్లైమాక్స్ ఫైట్తో, అది కాదు, ఆశాంతం ప్రతి క్షణం ఎక్కడ అంటే నిద్రపోతున్న ఒక జాతిని జోలపాడే స్థాయి నుంచి డంకా కొట్టి మేల్కొల్పాలి. ఎలాగంటే సర్వనాడులు ఒక్కసారి ఉత్తేజితం అయిపోయి అంటే నాకు నేను చూస్తున్నప్పుడు సినిమా కంటిన్యూస్గా, అంటే అద్భుతాల పరంపర, అలా సినిమా చివరి వరకు అలా చూస్తూ ఉన్నాం. ది రీజన్ ఈజ్, చాలామంది అన్నారు ఇందులో మానవాతీతుడే, మానవాతీతుడు కాబట్టి అలా చేయగలిగాడు, సామాన్యుడు చేయలేడు. ఇది మానవాతీత శక్తి. ఇంకోటి, ఎప్పుడు మానవాతీత శక్తి ఎవరి కోసం చేస్తున్నారు? మునులు ఋషులు ఎక్కడో తపస్సు చేసిన ఎవరి కోసం చేస్తున్నారు? వీళ్ళ కోసం చేస్తున్నారు. అందరిలాగా సంసారాలు బాగా సజావుగా సాగాలంటే, అంటే దేశం సుభిక్షంగా క్షేమంగా ఉండాలంటే బార్డర్ మీద సైనికులు ఎంత ఉంటారో ఇంటర్నల్గా అంతరాత్మలో ఇలా మన కోసం తాపత్రయపడే మునులు యోగులు అలాంటి వాళ్ళే. ఇందులో బాలయ్య వేసిన ఆ వేషం ఏదైతే ఉందో అది ధర్మ రక్షణకు ఒక అద్భుతమైన సింబల్. మామూలుగా మనకు అంటారు కదా గురుగారు, ఈశ్వరగం సర్వం అంటారు. అంటే ఈశ్వరుడు లేని చోటు అనేది ఏమీ లేదు, ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు. జనరల్గా ఏంటంటే మనకి పురాణం ప్రకారం కూడా ఈశ్వరుడికి లయకారుడు అని పేరు. లయకారుడు అంటే ఆయన సంహరించేవాడు కాదు, ఉపసంహరించేవాడు. ఆయన నుంచే పుట్టి ఆయనలో కలుస్తాం మనం. అలాంటి స్వీకరించే ఈశ్వరుడు సమాజాన్ని సంస్కరించడానికి బయలుదేరితే ఏంటన్నది మన ఖండ కథ. అసలు అది అద్భుతంగా కుదిరింది. అంటే ఈ సమకాలీన జీవితంలో మన ఈ కరోనా లాంటి, అంటే మనం పుట్టాక, నాకు తెలిసి అంతకుముందు ఎప్పుడో చదివాం కానీ, కరోనా పుట్టిన తర్వాత 2 ఏళ్ల పాటు నిశ్చలం, స్తబ్దం, స్థాణు అయిపోయింది. ఇంతటి సైలెన్స్, అంటే స్థాణు అంటే స్థాణో రుద్ర ఉమాపతి అని, శివుడికి స్థాణు అనే పేరు కూడా ఉంది. అవును, ఇంకా అచంచల నిరంతర చైతన్యం అని కూడా ఉంది. అంటే అన్నీ తనలోనే ఉండే అలాంటి ఈ సబ్జెక్ట్ ఆరంభం ఒక సామాన్యంగా ఒక దేశాన్ని నాశనం చేయడానికి. అంటే దీనికి మీరు తీసుకున్న రిఫరెన్స్ ఏమిటో నాకు తెలియదు. సంస్కృతం పట్ల ఇష్టం కన్నా కూడా రీసెర్చ్, అంటే నేను నిన్ను
నాశనం చేయాలంటే చాలామంది సర్ఫేషియల్గా కుదరదు. సర్ఫేషియల్గా ఏదో తెలుసుకుని స్టడీ చేయాలి. నీ వేదాలు ఏమిటి, నీ శాస్త్రాలు ఏమిటి, అన్నీ స్టడీ చేసి సంస్కృతాన్ని ఆపోసన పట్టి వేదాల్ని ట్రాన్స్లేట్ చేసి ఆ మూలాల్ని తెలుసుకుని ఆ తర్వాత విధ్వంసం మొదలెట్టారు. మెకాలే అనుకుంటా కదా, 1835లో మెకాలే అనే ఆంగ్లేయుడు వాళ్ళ సుపీరియర్ బాస్కి రాస్తున్న ఒక లెటర్ తర్వాత ప్రింట్ అయింది. ఐ హ్యావ్ ట్రావెల్డ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా అండ్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎ సింగిల్ బెగ్గర్ ఆర్ ఎ థీఫ్. అంటే ఎప్పుడు ఇది 1835లో నేను యావత్ భారతదేశాన్ని ఆమూలాగ్రం సమగ్రంగా పరిశీలించినప్పుడు ఒక బిచ్చగాడు కానీ ఒక దొంగ కానీ నాకు కనపడలేదు ఈ దేశంలో. ఇలాంటి దేశాన్ని మనం హస్తగతం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు బ్రేక్ ద వెరీ బ్యాక్ బోన్ ఈజ్ దేర్ కల్చర్. వాళ్ళ సంస్కృతిని నడుము విరగొట్టగలిగితే మనకి పాదాక్రాంతం అయిపోతుందన్న ఒక్క పాయింట్. 1835 నుంచి వాళ్ళు ఎంతయ్యా, దాదాపు 250 ఏళ్లలో మన భాష అంటే మనకి పెద్ద నామోషి, తెలుగు మాట్లాడడం నామోషి, మన కల్చర్ అంటే మనకి నామోషి. మనం బొట్టు పెట్టుకోవాలంటే 32 సార్లు ఆలోచన ఏమన్నా అనుకుంటారేమో. సో అలాంటి ఒక విచిత్రమైన వికృతమైన స్థితి నుంచి మళ్ళా ఒకసారి ఒక చారిత్రాత్మక విషయాన్ని డంకా మీద దెబ్బ కొట్టి చెప్పింది అఖండ.